శోకుల పాలనలో ఒక్కడైనా ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేస్తే చాలు. దొంగ సచ్చినోళ్ళు నా బిడ్డని గొడ్డును బాదినట్టు బాదారు. కొంతమంది కోపం వస్తే పెళ్ళం పిల్లల మీద చూపిస్తారు, కొంతమంది వస్తువుల మీద. పాపం ఈయనకి పెళ్ళం పిల్లలు లేరు, చేతిలో ఉన్న వస్తువులు ఆ ఊరి జనం. కుక్కల పిల్లలు కూడా కొడితే 3 దెబ్బకి తిరిగి కరుస్తాయి. ఆటకున్న రోజు కూడా లేదు వీడికి. ఇలాంటి బతికే కన్నా సావడం నయ్యం. వేయక్కర్లేదు. ఆ ఒక్కడుగు వాళ్ళల్లో ఒకడు వేశాడని వాళ్ళు నమ్మితే ఆ తుది శ్వాసలో సంభవించింది పిరికివాడి చావు. పిరికివాడు మరణించి వీరుడు జన్మించాడు. చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు. ప్రజల్ని కాపాడడానికి ఒక మహాయుద్ధానికి వీరుడు సిద్ధమయ్యాడు. వాడు నన్ను మహావీరుని చేసి కథ చెప్తున్నాడు చంద్ర. నేను మహావీరునైతే కథలో ఇతనే నాకేముడా? చెయ్యు సత్య. అరే చెయ్యమంటుంటే నువ్వు ఒక్కడివి చాలు, ఇక్కడ అన్ని మార్చేయచ్చు. వాడ్డమ్మి పీసు. మనకి తెలియనోడు ఎవడో వీడి వెనకాల నుండి పని చేయిస్తున్నాడు. వాడు నన్ను వీరుని చేసి ఒక కథ చెప్తున్నాడు. ఆ కథలో మీరే నాకేముడు. ఇలాంటి గొడవలంటేనే నాకు భయం సార్. సార్ నన్ను చంపేయకండి సార్, ప్లీజ్ సార్. కథను ముగించడానికి అడ్డదారులు వెతికాడు, కానీ అతడికి తెలియలేదు ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడే అంతమవుతుందని. చాలా బ్లడ్ పోయినట్టుంది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావా? కాకపోతే ఓ కండిషన్. వీళ్ళల్లో ఒక్కడు నువ్విచ్చిన ధైర్యం చూపిస్తే ధైర్యమే జయం. కథ ఇంకా ముగిసిపోలేదురా. ఆ క్షణం వీరుడు మహావీరుడయ్యాడు. సమాప్తం.